నాగమణికంఠ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇచ్చిన తొలి రోజు నుంచి నాగమణికంఠపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. దీనికి కారణం ఉంది. అనిల్ రావిపూడి హౌస్లోకి వెళ్లి నాగమణికంఠతో ముచ్చటించారు. నువ్వు ఎవరి ఫ్యాన్ అని అడిగారు. దీనికి నాగమణికంఠ నాకు నేనే ఫ్యాన్ అంటూ సమాధానమిచ్చాడు. పాటలు ఇష్టమా అంటే ఈశ్వరుడిపై వచ్చే ఎలాంటి పాట అయినా ఇష్టమే అని తెలిపాడు. దీనితో అనిల్ రావిపూడి పాట పాడమని అడగగా నాగమణికంఠ విచిత్రమైన హావభావాలతో పాడుతూ అందరినీ ఆకర్షించాడు. కానీ ఇది సోషల్ మీడియాలో ట్రోలింగ్గా మారింది. ఈ కుర్రాడు ఏదో తేడాగా ఉన్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని అంటున్నారు. నాగమణికంఠ మాట్లాడే విధానం, చూసే విధానం అన్నీ విచిత్రంగా ఉన్నాయి. చూడ్డానికి కుర్రాడిలా అనిపించినా నాగమణికంఠకి ఆల్రెడీ పెళ్ళైంది. ఒక కుమార్తె కూడా ఉంది. నాగమణికంఠ ఏదో విధంగా ఫస్ట్ డే నుంచే హైలైట్ అవుతున్నాడు. దీనితో కొందరు నెటిజన్లు ఫస్ట్ డే నుంచి స్క్రీన్ స్పేస్ కొట్టేశాడుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాగమణికంఠ తన భార్య కూతురికి దూరంగా ఉంటున్నాడట, కానీ విడిపోలేదని తెలిపాడు. బిగ్ బాస్లో ఆఫర్ వస్తే తన భార్య డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసినట్లు నాగమణికంఠ పేర్కొన్నాడు.